నేను కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ నుంచి నాకేం చేయాలని ఈ అవినీతి పాలన అంటాం, తిడతాం, మనమేం చేద్దాం. 2007 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, 2009 పార్టీ పెట్టక నుంచి రాజకీయ పార్టీ కోసం పనిచేసిన వాడిని, 2019కి దాదాపు దశాబ్దం పైన అనుభవం ఉన్నవాడిని. మీరు సీఎం అంటా ఉంటే నా కళ్ళకు ఒకటే కనిపిస్తుంది. 2019 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకు కీలకమైన ఎన్నికలంటే కొత్త రాష్ట్రం విడిపోయాం, కొత్త రాష్ట్రం ఇది. అవినీతిమయంతో నిండిపోయిన కేసులుండి అభియోగాలున్నా, వేల కోట్లు దోచేశారన్న అభియోగాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. 4 దశాబ్దాల అనుభవం, పార్టీ ఆయన అదుపులో తప్పింది. సమీక్షలు సమావేశాలు తప్ప పాలన సంపూర్ణంగా చితికిపోయింది. శక్తి లేదు ఆయనకి, పెద్ద ఆయన అయిపోయారు. కొడుకు మీద ఆశతోటి పాలన మీద అదుపు తప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాళ్ళు, అవినీతి లేని పాలన అందించలేని వాళ్ళు. అవినీతితో కూడిన పాలన అందించగలరు కానీ అవినీతి రహిత పాలన వాళ్ళ వల్ల కాదు. కానీ 2019లో నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. 100 కోట్ల పైగా సంపాదించుకొని పరిస్థితులు ఉండి కూడా వదులుకొని వచ్చిన వాడిని. మీకు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే మీకు ముగ్గురు ఉన్నారు. ఈ రోజున శక్తి సన్నగిల్లి కొడుకు మీద మక్కువతోటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా చెప్పు చేతుల్లోకి తీసుకుందామని సత్తా లేనివాడు, సమర్థత లేని వ్యక్తి లోకేష్ గారు కావాలా? లోకేష్ గారు చంద్రబాబు గారు కావాలా? చట్టసభల నుంచి, అసెంబ్లీల నుంచి ప్రతిపక్ష నేతగా ఉండే ప్రజా సమస్యలపైన పోరాటం చేయాల్సిన వ్యక్తి పారిపోయి రోడ్ల మీద తిరుగుతా ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఏమీ ఆశించకుండా 100 కోట్ల పైన సంపాదన వదిలేసి రోడ్ల మీద తిరుగుతూ అన్నిటినీ వదులుకొని ఒక్క ఎమ్మెల్యే పదవి లేకుండా, ఒక్క ఎంపీ పదవి లేకుండా, వేల కోట్ల డబ్బు లేకుండా ఒక పవన్ కళ్యాణ్ కావాలా? జనసేన పార్టీ నుంచి మీ చేతిలో నిర్ణయించుకోండి. నన్ను కూడా మీరు 2014లో చెప్పాను, నేను తప్పు చేస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నాను. రేపొద్దున వీళ్ళు ఓటు మనకి మాట నిలబెట్టుకోలేని పక్షంలో నేను మీ తరపు వచ్చి పోరాడతానని చెప్పాను. అలా మాట మీద నిలబడి ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. అందుకని ఈ పోరాటం చేస్తామని, ప్రజా పోరాటం చేస్తా ఉన్నాను. నేను మాట ఇస్తే వేరే మాట మార్చే వ్యక్తిని కాదు. నిలబడితే తలనే ఎగిరిపోవాలి కానీ మాట అయితే మార్చను. నేను కష్టంగా ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ నా సొంత అన్నదమ్ములు చూసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ నా అన్నదమ్ముల కంటే ఎక్కువ మీరు, నా ఇంటి ఆడపడుచుల కంటే ఎక్కువ నా అక్క చెల్లెలు. ఎందుకున్నానంటే బతుకుతాం అందరిలాగా, గొప్ప పాఠాలు చదువుతాం పాఠ్యాంశాల్లో. మా అమ్మ ఒకసారి అంది, మనకెందుకు ఎవరు పెద్దలు వేరే వాళ్ళు చేయాలి కానీ దేశం కోసం మనం ఎందుకంటే, మా అమ్మకు ఒకటి చెప్పాను, నీ కొడుకు బాగుండాలమ్మా, నీ కొడుకు బాగా సుఖంగా ఉండాలి, ఎదుటి తల్లి బిడ్డలు మటుకు చచ్చిపోవాలి, వాళ్ళ సమాజాన్ని బాగు చేయాలంటే నేను అన్నాను, నీ కొడుకుని సమాధి చేయి, నీ కొడుకుని ఒక సమితి అవ్వనివ్వు. ఈ దేశం కోసం ఎక్కడో సరిహద్దులో సైనికులు చచ్చిపోతారు దేశాన్ని కాపాడడం కోసం. ఇక్కడ మనకున్న సమాజం కోసం నీ కొడుకు ఒకరు సమితిని అవుతాడు అవ్వనివ్వంటే మా అమ్మకి బిడ్డ కదా భయపడింది. మా అమ్మని ఒప్పించి మాట్లాడి మా అమ్మకి దశాబ్దం బట్టి నేను ఒప్పుకోవడానికి ఒప్పుకొని ఆశీర్వదించింది. 4 లక్షల డబ్బులు కూడా ఇచ్చింది మా అమ్మ, నీకు బాగుండాలని. పసిబిడ్డలు
మొన్న జంగారెడ్డి కూడా ఎక్కడికి వెళ్తే పాప ఒక పిగ్గీ బ్యాంక్ అంటే చిన్న ఉండిలో వేసుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చింది చెల్లెలంతా. ఎందుకు తల్లి అంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నా, అన్నయ్య నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నయ్య అంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఏదో ఒక 11 రూపాయలు తీసుకొని ఆ బిడ్డ తృప్తి కోసం తీసుకున్నాను. కానీ నాకు అనిపించింది ఈ తరాల కోసం బతకపోతే ఏ తరాల కోసం బతుకుతాం? కేవలం నా బిడ్డ నా కుటుంబమేనా? ఇదంతా నా కుటుంబం కాదా? వసుదైక కుటుంబం కాదా? ఇదంతా నా విశ్వ కుటుంబం కాదా అనుకున్నాం.